యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బండ్లగూడ జాగీర్లోని తెలంగాణ ఎక్సైజ్ అకాడమీలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ల దీక్షాంత్ పరేడ్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాసింగ్ అవుట్ పరేడ్లో శిక్షణార్థుల గౌరవ బంధనాన్ని మంత్రి స్వీకరించారు. 6 నెలల పాటు కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న 117 మంది అధికారులు ఈ దీక్షాంత్ పరేడ్లో పాల్గొన్నారు. వీరిలో 33 మంది మహిళా అధికారులు, 84 మంది పురుష అధికారులు ఉండగా 24 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 89 మంది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు విధుల నిర్వహణకు సిద్దమయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా శాఖలోకి ప్రవేశిస్తున్న అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఈనాడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, అట్లాగే చట్ట విరుద్ధంగా చేపడుతున్నటువంటి ఈ దుష్ట శక్తులు అవుతుంటారో వాళ్లను పూర్తిగా ఇటువంటి జోలికి రాకుండా వాళ్ళ పైన కట్టడి చేసి వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టి వాళ్ళపైన శిక్ష వేసే కార్యక్రమం చేసి మళ్ళీ ఇటువంటివి ఎవరు కూడా చేయకుండా ఉండే పద్ధతిలో ఈ యొక్క బ్యాచ్ను, ఈ 117 మంది బ్యాచ్ను వాళ్ళు సంసిద్ధులు చేయడం జరిగింది.